Hello students, all of welcome to online classes of ABN and PRR College of Science, Kovuru. This class for first BCom General and Computer Application Semester 1. Subject Business Organization and Management, Unit 4 Management. Today topic is Henry Fayol 14 Principles of Management. Henry Fayol 14 Principles of Management. సో ఈరోజు మనం హెన్రీ ఫెయిల్ యొక్క 14 నిర్వహణ సూత్రాల కోసం ఈరోజు టాపిక్ మనం చెప్పుకుందామండి. సో మనం ఈ యొక్క 14 ప్రిన్సిపల్స్ చెప్పుకునే ముందు ఒకసారి నిర్వహణ అంటే ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి అన్నది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. అది ఒకసారి రిమైండ్ చేసుకుందాం. సో మేనేజ్మెంట్ ప్లే బై ద బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ వ్యాపార సంస్థల్లో నిర్వహణ అన్నది కీ రోల్, అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకుంటామండి. అంటే మీన్స్ ఆర్ట్ ఆఫ్ ద గెట్టింగ్ థింగ్స్ డన్ బై అదర్ పీపుల్. సో ఇతర వ్యక్తుల చేత చేయబడే ఒక కళ అండి ఇది. ఆర్ట్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటి? ఇతరుల చేత చేయబడే ఒక కళ. ఏ లార్జ్ స్కేల్ కన్సర్న్ హ్యాస్ మెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ పెద్ద తరహా లేదా భారీ ఎత్తున ఏవైతే సంస్థలు ఉంటాయో ఆ సంస్థల్ని వివిధ విభాగాల కింద విభజించడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే సచ్ యాజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, పర్చేజ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. సో ఆర్థిక శాఖ కానీ, అమ్మకాల శాఖ కానీ, కొనుగోలు శాఖ కింద డివైడ్ చేస్తారు. ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక మేనేజర్ని డిసైడ్ చేస్తారు. సో యొక్క ప్రతి శాఖలో కూడా ఒక నిర్వహణని నిర్వహించి దాని ద్వారా ఏవైతే మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ని సాధించే విధంగా ఆ యొక్క నిర్వహణ అన్నవాడు సాధన అన్నది చేస్తారని మనం చెప్పుకోవచ్చండి. అయితే మన హెన్రీ ఫెయిల్ అకార్డింగ్ టు హెన్రీ ఫెయిల్ అన్న మహాశయులు ఏం చెప్తారంటే, మేనేజ్మెంట్ ఈజ్ ద ఫోర్కాస్ట్ అండ్ టు ప్లాన్ టు ఆర్గనైజ్, కోఆర్డినేట్ అండ్ కంట్రోల్. సో ఈ యొక్క ఆధారం ఏమంటున్నారు అంటే, హెన్రీ ఫెయిల్ అన్న మహాశయుడు మేనేజ్మెంట్ అన్నది అంచనా, ఏంటి అంచనా? ప్రణాళిక కానీ, ఆర్గనైజ్డ్ కానీ, కోఆర్డినేషన్ సహసంబంధం కానీ, అలాగే కంట్రోలింగ్ నిర్మాణం. సో ఇవన్నీ కూడా మన అంచనాపరంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటేనే దాన్ని మేనేజ్మెంట్ అంటారని మన యొక్క మహాశయులు హెన్రీ ఫెయిల్ మహాశయులు మనకు చెప్పడం జరిగిందండి. సో ఈయన ఈ యొక్క మేనేజ్మెంట్కు సరైన విధంగా మంచి తమ యొక్క ధ్యేయాలను రీచ్ అవ్వాలి అంటే ఈ యొక్క 14 ప్రిన్సిపల్స్ని రాయడం జరిగిందండి. ఈ 14 ప్రిన్సిపల్స్ని మనం పర్ఫెక్ట్గా కంప్లీట్గా ఆచరణలో పెట్టినప్పుడు మేనేజ్మెంట్ అన్నది మంచి నిర్వహణగా బాగా నిర్వహించవచ్చని ఈయన యొక్క ఉద్దేశం అండి. దాంట్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే డివిజన్ ఆఫ్ వర్క్, శ్రమ విభజన. It implies that a decision of total task in order to let in the total words and promote specialization.
సో ఇక్కడ శ్రమ విభజన అంటే ఏంటంటే, శ్రమ విభజనలో అతి ముఖ్యమైన డివిజన్ ఆఫ్ వర్క్లు ఏంటంటే స్పెషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వస్తుందని మనం చెప్పచ్చండి. ఎందుకంటే చేయవలసిన పనిని విభజించి ఆ పనిని ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కార్మికునికి కేటాయించి వారి ద్వారా ఆ పనిని నిర్వహించడమే శ్రమ విభజన అని మనం చెప్పచ్చండి. ఏంటి ఇక్కడ ఏ పని అయితే ఉందో ఆ పనిని డివైడ్ చేసేస్తున్నాం, ఎవరెవరు ఏ పని చేయాలి అన్నది. సో అలాగే సాంకేతిక అలాగే నిర్వహణ కార్యకలాపాలన్నిటిలోనూ సరిగా పని కావాలన్నా, ఆ పని సమర్థవంతంగా చేయాలన్నా పని విభజన ప్రత్యేకీకరణ ఎంతైనా అవసరమండి. సో ఒక ప్రత్యేకీకరణ ఉండాలండి. ఎందువల్ల టెక్నాలజీ పరంగా అవ్వచ్చు, లేకపోతే దాని యొక్క నిర్వహణ మేనేజ్మెంట్ యొక్క కార్యకలాపాల్లో సరైన విధంగా చూడాలి, సరైన విధంగా నడవాలి అంటే ఈ యొక్క డివిజన్ ఆఫ్ వర్క్ అన్న ప్రిన్సిపల్ బాగా ఉపయోగపడుతుంది మనం చెప్పచ్చండి. రెండోది వచ్చేటప్పటికి అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అధికారము మరియు బాధ్యత, అధికారము మరియు బాధ్యత. సో మనకి తెలుసు అథారిటీ లేకుండా రెస్పాన్సిబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ అన్నది లేకుండా అథారిటీ లేదు. రెండో మీద కూడా సమపాలుగా పనిచేస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే మనకు అథారిటీ వచ్చేస్తుందో, అధికారం వచ్చేస్తుందో అప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది. అథారిటీ అండ్ రెస్పాన్స్ షుడ్ గో టు సైడ్ బై సైడ్. సో పక్క పక్కన ఉండే అంశాలను మనం చెప్పచ్చండి. ఏ పర్సన్ కెన్ బి అకామిడేషన్ ఫర్ ద యాక్టివిటీస్ ఓన్లీ ఇఫ్ ద గివెన్ అథారిటీ ఫర్ గెట్టింగ్ ద వర్క్ డన్. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అని మనం చెప్పచ్చు. సో ఇక్కడ అథారిటీ అన్నది కంపల్సరిగా ఆజ్ఞలు జారీ చేసే హక్కుని కలిగి ఉందని మనం చెప్పచ్చండి. ఆజ్ఞలు జారీ చేసే హక్కు కలిగి ఉందని మనం చెప్పచ్చు. అలాగే విధేయత పొందగల పవర్, అంటే ఏదైతే హక్కు ఉందో పవర్ అంటే అధికారం, అలాగే అధికారానికి అనుబంధంగా బాధ్యత అన్నది వస్తుందండి చెప్పుకున్నాం మనం. అలాగే అధికారాన్ని వ్యక్తులు చలాయిస్తారు. అలాగే అక్కడ బాధ్యత అన్నది ఏంటంటే తప్పనిసరిగా ఉత్పన్నమవుతుందండి. ఎప్పుడైతే అధికారం వస్తుందో అప్పుడు బాధ్యత అన్నది తప్పనిసరిగా ఉత్పన్నమవుతుంది. అంతేగాక అధికారం బాధ్యత రెండూ కూడా సహసంబంధం కలిగి సమానంగా ఉండాలండి. సో అధికారం ఏమో తక్కువగా ఉన్నప్పుడు మనకి బాధ్యత కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అధికారం ఎక్కువగా ఉందనుకోండి, బాధ్యత కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు మెయినర్ స్థాయిలో ఉండే హక్కు బాధ్యత మెయినర్ స్థాయిలో ఉంటుంది. ఒక క్లర్క్ స్థాయిలో ఉండే అధికారం అలాగే క్లర్క్ స్థాయిలో ఉండే బాధ్యత ఆ స్థాయిలోనే ఉంటుంది. అంటే దాని యొక్క అధికారాన్ని బట్టే బాధ్యత అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అథారిటీని బట్టే రెస్పాన్సిబిలిటీ కూడా డిపెండ్ అయి ఉంటుందని మనం చెప్పచ్చండి. రెండవ ప్రిన్సిపల్ వచ్చేవాడికి డిసిప్లిన్. రెండోది చూడండి డిసిప్లిన్. క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ గౌరవంగా చూపే బాహ్య ప్రవృత్తి అని చెప్పచ్చండి. డిసిప్లిన్ అంటే గౌరవంగా చూపే బాహ్య ప్రవృత్తి. అంటే వినయ విధేయత సారాంశమే క్రమశిక్షణ అని చెప్పచ్చండి. ఏ సంస్థలో అయితే క్రమశిక్షణ ఆవశ్యకమైన ఎంతైనా ఉంటుందండి. సో డిసిప్లిన్ అన్నది ఏ సంస్థలో అయినా చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే డిసిప్లిన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడే ఆ సంస్థ కూడా మంచి స్థాయిలోకి వెళ్తుందని ఈ ప్రిన్సిపల్ యొక్క ఉద్దేశం మనం చెప్పచ్చండి. నెక్స్ట్ వచ్చేవాడికి యూనిటీ ఆఫ్ కమాండ్, ఆజ్ఞ ఏకత్వము. ఆజ్ఞ ఏకత్వము. దిస్ ప్రిన్సిపల్ స్టాట్స్ the one person should be receiving order from only
వన్ సుపీరియర్. ఓకే, అంటే ఇక్కడ ప్రతి ఉద్యోగిపై అధికారి ద్వారా ఆజ్ఞలను పొందుతూ అలాగే అతనికి జవాబుదారీగా వ్యవహరిస్తూ ఉంటాడండి. సో ఆజ్ఞలను జారీ చేసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉండవాలనండి. అంటే మనకి సుపీరియర్ అన్నవాడు ఒక్కడే మాత్రమే ఉన్నాడు అనుకోండి, ఆ యొక్క కార్యకలాపాలు అన్నవి సరైన విధంగా వెళ్తాయండి. అలా కాకుండా ఒక ఎంప్లాయీకి ఇద్దరు సుపీరియర్స్ ఉన్నప్పుడు ఆ యొక్క కార్యకలాపం అన్నది ఆజ్ఞ అన్నది సరైన విధంగా వెళ్ళదని మనం చెప్పచ్చండి. అంటే మనకి ఒకే సేవనికి ఇద్దరు యజమానులు ఉండకూడదండి, ఉండరాదు. సో ఎప్పుడైతే ఇద్దరు యజమానులు ఉంటారో ఆ యొక్క కార్యకలాపాల్లోని సంఘర్షణలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయండి. అలా కాకుండా ఒక యజమానికి ఇద్దరు శ్రామికులు ఉండొచ్చు, కానీ ఒక శ్రామికునికి ఇద్దరు యజమానులు ఉండకూడదు. ఇద్దరు యజమానుల వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. ఒకే యజమాని వలన ఎటువంటి సంఘర్షణ లేకుండా ఆ యొక్క వ్యాపారస్తుల కార్యకలాపాలన్నీ కూడా సజావుగా సాగుతాయని మనం చెప్పచ్చండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేవాడికి యూనిటీ ఆఫ్ డైరెక్షన్, నిర్దేశిక ఏకత్వము. నిర్దేశిక ఏకత్వము అంటే ఏంటి? ఇందాక వచ్చేటికి ఆజ్ఞా ఏకత్వము, ఇది నిర్దేశిక ఏకత్వం. అంటే ఏంటి? ఒకే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్ ఇంప్లిమెంట్స్ there should be one head and one plan for group of activities having the same group of activities అని మనం చెప్పచ్చండి. ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉంటాయో, అంటే ఒకే ధ్యేయం గల ఒక సముదాయం లేక సమూహపు ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో ఆ కార్యకలాపాలన్నీ కూడా సాధించాలనే ఒకే ఒక ప్రణాళిక, ఒకే సమూహంపై ఒకే అధికారి ఉండవాలని. ఇందాకేంటి యూనిటీ ఆఫ్ కమాండ్ వచ్చరికి ఒక వ్యక్తికి ఒక యజమాని ఉండాలి. అలాగే ఒక సమూహానికి, ఒక గ్రూప్కి కూడా ఒకే ఒక వ్యక్తి డైరెక్షన్ అన్నది, ఒకే ఒక ప్రణాళిక అన్నది, ఒకే ఒక ధ్యేయం అన్నది, ఆబ్జెక్టివ్ అన్నది ఉండాలని ఈ యొక్క నిర్దేశిక ఏకత్వంలో యూనిటీ ఆఫ్ డైరెక్షన్ ప్రిన్సిపల్లో మనకి హెన్రీ ఫెలన్ మహాశయులు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేవాడికి ఫేర్ రెమ్యునేషన్ అంటే తెలుగులో మనం దీన్ని సిబ్బంది ప్రతిఫలము అని మనం చెప్పచ్చండి. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి ఫేర్ రెమ్యునేషన్ ఉంటుందో, అంటే మనకి ఏం చెప్తున్నారంటే ఫెయిర్ వాజ్ ఆఫ్ ద ఆప్షన్ ద రెమ్యునేషన్ పేడ్ టు ద వర్కర్ షుడ్ బి జస్ట్ ఫేర్ అండ్ షుడ్ బి ఎఫర్ట్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ బోత్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్. సో మనకి ప్రతిఫలము అనేది సిబ్బంది సేవలకు కొంత ప్రతిఫలాన్ని మనం అందజేయవాలనండి. అయితే చెల్లించే ప్రతిఫలము సముచిత రీతిలో ఉన్నప్పుడే సిబ్బందితో ప్రేరణ కలుగుతుందండి. అలాగే సిబ్బంది వారు చేసే పనిని ఆసక్తి కనబరుస్తారు. అంటే వాడు ఎంతైతే కష్టపడ్డాడో ఆ కష్టం తగ్గ ప్రతిఫలం అనేది కరెక్ట్ టైము ఇచ్చినప్పుడు వాడు ఫుల్ సాటిస్ఫై అవుతాడండి. అలా కాకుండా వాడితో మనం పని చేయించుకున్న తర్వాత లేకపోతే ఏదో వాడికి స్పెషల్ ఇంక్రిమెంట్ వేస్తాం అని చెప్పి ఇంక్రిమెంట్ చేయకుండా ఏదో ఆఫర్స్ పెట్టి ఇంత సేల్ చేస్తే నీకు ఇంత ఇస్తాను అని మనం పెట్టిన తర్వాత అవి ఇవ్వలేదు అనుకోండి, వాడు సాటిస్ఫై అవ్వడు. అలాగే రెమ్యునేషన్ అనేది కరెక్ట్ టైంకి అనేది మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు కూడా ఆర్గనైజేషన్ అనేది మంచి స్థాయిలోకి వెళ్తుందని మన హెన్రీ ఫెలన్ మహాశయులు చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి సెంట్రలైజేషన్. సో సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకరణ అండి. సెంట్రలైజేషన్ అంటే ఏంటి? కేంద్రీకరణ. అంటే దిస్ బి
This principle implements concerns of authority in few hands so that top management everything which goes in increase importance of the subordinate role is called decentralization. సో ఇక్కడ వచ్చరికి కేంద్రీకరణ అనేది అంటే అధికారము కొంతమంది చేతుల్లో నిర్దిష్టమైతే దాన్ని కేంద్రీకరణ అంటామండి. అలా కాకుండా అది ఎక్కువ మంది చేతుల్లో ఉందనుకోండి, దాన్ని వికేంద్రీకరణ అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క క్రింది ఉద్యోగులు ప్రాముఖ్యాన్ని పెంచేదే వికేంద్రీకరణ అని మనం చెప్పచ్చండి. అలాగే క్రింది ఉద్యోగుల యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించేదే కేంద్రీకరణ అని మన ఫెయిల్ మహాశయులు పేర్కొనడం జరిగిందండి. అంటే ఏంటి, అధికారం అన్నది కొంతమంది చేతుల్లో మాత్రమే ఉందనుకోండి, పై స్థాయి వ్యక్తుల్లో మాత్రమే ఉందనుకోండి, దాన్ని కేంద్రీకరణ అంటారు. అలా కాకుండా అధికారం అన్నది అలా కిందకి వెళ్ళిపోతుంది. అంటే కింద 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 ఉద్యోగుల దగ్గరికి కూడా అధికారం అన్నది వెళ్ళిపోతుంది, అంటే వికేంద్రీకరణ చెందుతుందండి. అలా వికేంద్రీకరణ చెందినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యం అన్నది తగ్గిపోతుందని చెప్పచ్చండి. సో ఇవన్నీ మహాశయులు మనకి హెన్రీ మహాశయులు చెప్పడం జరిగిందండి. తర్వాత వచ్చేటికి ఆర్డర్. నెక్స్ట్ వచ్చేటి ఆర్డర్ అంటే క్రమము. అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్డర్ ఇంప్లిమెంట్స్ దట్ రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ జాబ్ అండ్ రైట్ మెటీరియల్ ఇన్ ద రైట్ ప్లేస్. అంటే ఏంటి, ఒక వ్యక్తికి అవసరమయ్యే వ్యక్తులు అలాగే వస్తువులకు ఏర్పాటుకు సంబంధించిన సూత్రమే క్రమం, ఆర్డర్ అని మనం చెప్పచ్చండి. అంటే ప్రతి వస్తువుకి అలాగే ప్రతి స్థలం అలాగే ప్రతి వస్తువుకి ఒక స్థలం, అలాగే ప్రతి స్థలానికి ఒక వస్తువు, అలాగే ప్రతి వ్యక్తికి ఒక స్థలం, అలాగే ప్రతి స్థలానికి ఒక వ్యక్తి అని ఈ సూత్రాన్ని మనకి చెప్పారండి. అంటే మెటీరియల్స్ శ్రమ కూడా వేస్ట్ అవ్వకుండా ఈ యొక్క ప్రిన్సిపల్ అన్నది ఉపపడుతుందని చెప్పచ్చండి. అంటే ఏంటి, ఫీల్ దట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద పర్సనల్ ఇన్ బోత్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఎఫెక్ట్ bad management. So the management should the steps of the workers for long time. అంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే మన ఈ యొక్క ఆర్డర్ అన్నది ఏంటంటే మెటీరియల్స్ ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే మెన్స్ ఆర్ పీపుల్ ప్లేస్ ఫేర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ ఎ ప్లేస్. సో సోషల్గా మనం చూసుకునేవాడికి ప్రతి కంపల్సరీ ఒక స్థలానికి ఎంతమంది వ్యక్తులు పనిచేయాలి, లేకపోతే ఇన్ని వస్తువులకి ఎంతమంది పనిచేయాలి, ఏ పనికి ఎంతమంది వ్యక్తులు కావాలి అన్నది సరైన విధంగా చూసుకోవాలి ఆర్డర్ అన్నది. అలా కాకుండా తక్కువ పనికి ఏమో ఎక్కువ మందిని వ్యక్తులు మనం నియమించి, అలా కాకుండా ఆ స్థలానికి అంత అవసరం లేకుండా తక్కువ మందిని నిర్ణయిస్తే ఆ యొక్క క్రమము అన్నది ఆర్డర్ అనేది సరైన రీతిలో లేనప్పుడు కూడా మనకి ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది ఉపపడుతుందని మనం చెప్పచ్చండి. సో నెక్స్ట్ వచ్చరికి సబార్డినేట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. సబార్డినేట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ వ్యక్తులు అన్నవారు ఏంటంటే, ఇట్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ టు మేక్ పీపుల్ రియలైజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద గ్రూప్స్ అండ్ డైరెక్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ టువర్డ్స్ ద అచీవ్మెంట్. సో ఇక్కడ ఏదైతే ఈ సూత్రం ఉందో, ఈ సూత్రం ప్రకారం వ్యక్తులు తమ సొంత విషయాలను మేలుమరిచి, సో అతడికి మంచి సమిష్టి ధ్యేయాలను కోసం పాటుపడుతూ ఉండాలండి. పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించాలండి. నాకు లాభం ఎంత, నాకెంత అమౌంట్ వస్తుంది అన్నది ఆలోచించాలి. సో మన సంస్థ పరంగా ఎంత లాభం వస్తుంది, మన సంస్థ పరంగా లాభపడాలి, మన సంస్థ యొక్క ధ్యేయాలను మనం అందుకోవాలి అన్నది ఇక్కడ ఉండాలని సూత్రాలు చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి శ్రేయస్సు కంటే సంస్థ శ్రేయస్సు ముఖ్యమని భావించాలండి. అలాగే సమిష్టిగా సంస్థ శ్రేయస్సును
అభివృద్ధికి పాటుపడాలని చెప్పచ్చండి. ఇక్కడ ఏంటి, తన సొంత అభివృద్ధి కాకుండా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని మనం ఈ సూత్రంలో మనం చెప్తుంది. లేని ఎడ సంస్థ యొక్క మనుగడ అన్నది ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని మనం చెప్పచ్చండి. అంటే సంస్థకు మనుగడకు ప్రమాదం కంపల్సరీ ఏర్పడుతుంది. అంటే డేంజర్ జోన్లోకి వెళ్తున్నట్టే. అంటే సొంత ప్రయోజనాల కోసం చూసుకున్నాడు అనుకోండి, సంస్థ యొక్క ప్రయోజనం అనేది సన్నగిలుతుంది, పాడైపోతుంది మనం చెప్పొచ్చండి. తర్వాత ప్రిన్సిపల్ వచ్చేటికి స్కేలర్ చైన్. స్కేలర్ చైన్ అంటే దీన్ని తెలుగులో క్రమానుగత శ్రేణి అని మనం చెప్పచ్చండి. స్కేలర్ చైన్ అంటే స్కేలర్ చైన్ టు ద చైన్ సుపీరియర్ from the ultimate authority to the lowest ranks felt that hierarchical channels called as the scalar chain in necessary ensure the unity of command and efficiency of command. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు అంటే, క్రమానుగత సూత్రం కోసం ఈ సూత్రం ప్రకారం సంస్థలో అధికారం అనేది అత్యున్నతమైన అధికారుల నుండి ఒక పనిని కోసం కానీ, ఒక వరుస క్రమంలో కానీ సంస్థలో అతి చిన్న అధికారి వరకు కూడా ఒక సరళరేఖ రూపంలో ప్రవహిస్తుందని మనం చెప్పచ్చండి. అంటే అధికారం అనేది కేవలం ఒకే స్థాయిలో కాకుండా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, అంటే మేనేజింగ్ డైరెక్టర్, క్లర్క్స్, వర్కర్స్, అలా సూపర్వైజరు, అలాగా అధికారం అనేది ఒక సరళరేఖ స్థాయిలో పైనుంచి కింది అధికారికి వచ్చేదాన్ని మనం క్రమానుగతంగా వచ్చే అధికారాలనే ఈ యొక్క క్రమానుగత సూత్రం అని మనం చెప్తున్నారండి. అయితే సమాచారాలన్నీ కూడా ఏంటంటే ఇక్కడ జారీ అవుతుంటాయి. అవి కూడా ఏంటంటే ఒకే మార్గంలో జారీ అవుతాయని మనం చెప్పచ్చండి. ఆ జారీలో చేసేదాన్ని మనకి అంటే ఇలాగా పైన చెప్పిన అధికారం ఏదైతే చెప్పాడో అది కింద వ్యక్తులకు వెళ్తుంది, ఆ కింద నుంచి ఆ కిందకి వెళ్తుంది. మేనేజింగ్ డైరెక్టర్, క్లర్క్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తర్వాత ఎంప్లాయీస్, అది ఎవరెవరికి వెళ్ళాలనేది వరుసగా వస్తుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ అనేది మనకి మన యొక్క ఆర్గనైజేషన్లో అలా ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి ఈక్విటీ, ధర్మము. అంటే ఇక్కడ ఈక్విటీ అన్నది ఏంటంటే జస్టిస్ అండ్ కైండ్నెస్. సో ఫైల్ వాజ్ ద ఆప్టిమమ్ ద encouraging the workers to fulfill the duties with the డివినేషనల్ లాయల్టీ. సో ఇక్కడ వచ్చేవాడికి న్యాయం లేకపోతే దయ యొక్క సమ్మేళనమే ధర్మం అని మనం చెప్పచ్చండి. ఈక్విటీ అంటే తెలుగులో ధర్మం అంటారండి. సో అందరూ సమానమే అనే ఈక్విటీ భావాన్ని సంస్థలోని వ్యక్తులు ఉండేలాగా చూడాలండి. సంస్థ వ్యక్తులందరూ కూడా ఒకే విధంగా ఉండేటట్టు చూడాలని మనం చెప్తున్నారు. అయితే క్రింది ఉద్యోగులు వహించేటప్పుడు న్యాయం దయ అందరికీ ఒకే విధంగా చూడవాలని ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది మనకి చెప్తుందండి. అంతేకాకుండా పక్షపాతంగా కానీ బంధుప్రీతిగా కానీ అలాంటివి ఈ యొక్క ధర్మంలో ఈ యొక్క ప్రిన్సిపల్లో చూపించకూడదు అని చెప్తున్నారు. అందువల్ల అంటే తెలిసిన వాళ్ళతో, అంటే మా యొక్క దగ్గర బంధువులు, ఈ బంధువులను మనం సరిగ్గా చూసుకోవాలి. వీడికి ఇంక్రిమెంట్ వేద్దాం, వీడు మన సంబంధం లేదు, వీడు మన తాలూకు కాదు, వీడికి ఇంక్రిమెంట్ అయిపోయినా పర్లేదు, అలాంటివి ఉండకూడదండి. అయితే వీడు మనకు పని నుంచి పక్కన పెడదాం, ఆడికి పని చేద్దాం అన్నట్టు ఉండకుండా సో ఈక్విటీగా చూడాలండి. ఏ ఎంప్లాయీ అయినా ఒకే లెవెల్లో. సో వాళ్ళు ఏకైతే చెప్పాలో అవన్నీ కూడా ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఈక్వల్గా ధర్మంగా దయగా చేస్తూ ఉండడానికి ఈ ప్రిన్సిపల్ అనేది మనకి ఉపయోగపడుతుందని చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్. సో సిబ్బందికి కాల స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సిబ్బందికి కాల స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే స్టెబిలిటీ ఇన్ ద tenure of person is very essential because it takes time to get used to a job. సో ఇక్కడ సంస్థలోని ఉద్యోగులు దీర్ఘకాలంగా ఉండేటట్టు చూడాలండి. సో ఉద్యోగులు స్థిరంగా ఒక సంస్థలో పనిచేయకపోతే ఆ సంస్థ మనుగడ దెబ్బతింటుందని మనం చెప్పచ్చండి. అలాగే ఒక సంస్థలో ఇవాళ వచ్చి రేపు సంస్థను విడిచి వెళ్ళాడు అనుకోండి, ఆ నిర్వాహకుల కన్నా సంస్థను నమ్ముకునే ఎక్కువ కాలం ఉండే మధ్య రకం సగటు సామర్థ్య నిర్వహణము అవలంబించాలని హెన్రీ ఫెయిల్ పేర్కొన్నారండి. సో ఇక్కడ ఉద్యోగుల అత్తుబాట్లు మానేస్తున్న సంస్థకి చెడ్డ పేరు వస్తుందండి.
అంటే ఆ సంస్థ బాగోదేమో, ఎంప్లాయీసే మానేస్తున్నారంటే మనం ఏమన్నా సంస్థలో చేయాలి అన్నా వ్యాపారం అనేది ముందుకి సాగదు. కాబట్టి అక్కడ మనకి నిలకడగా ఉండే ఉద్యోగులు మనం జాయిన్ చేసుకోవాలని హెన్రీ ఫీల్డ్ మహాశయులు చెప్తున్నారండి. తర్వాత వచ్చేటికి ఇంటివిటీ చొరవ ఒక అంటే implements the power to thinking out a plan and ensuring the successful implementation. Manager should be encouraging the confidence to subordinate to that they show intuitive. సో చొరవ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఒక ప్రణాళికను గురించి ఆలోచించి దాన్ని విజయం కోసం పాటుపడే అధికారమే చొరవ అని మనం చెప్పచ్చండి. సో ఏదైనా విషయాలను ఇందులో ఇమిడి ఉన్న అంశాలని ఫెయిల్ పేర్కొన్నాడండి. అలాగే సంస్థ యొక్క సిబ్బందితో చొరవగా కలిగించేందుకు అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహాలు నిర్వహించాలని చెప్తున్నారండి. సో చొరవ అన్నది కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రిన్సిపల్లో అతి ముఖ్యమైన ప్రిన్సిపల్ అని మనం చెప్పచ్చు. అంటే ఏంటి, మనకి ఏదైతే ప్రణాళిక ఉందో దానికి తగ్గట్టు థింక్ చేయాలి, దానికి తగ్గట్టు ఆ యొక్క ఏదైతే విజయం కోసం పాటుపడుతూ అధికారం చొరవ అని చెప్పచ్చండి. సో అలాగే ఇలాగా చేసినందుకు మనకి ప్రత్యేక ప్రోత్సాహాలు కూడా అధికారికి వచ్చి ఏర్పరచామనుకోండి, ఇంకా ఎంకరేజ్ అనేది మనం చేసినప్పుడు అవుతుందండి. ఇంకొక ప్రిన్సిపల్, లాస్ట్ ప్రిన్సిపల్, ఎస్పైర్ ఆఫ్ డి క్రోప్స్, ఎస్పైర్ టు గ్రూప్ కోర్స్, ఎస్పైర్ డి కోర్స్ అంటే ఇక్కడ దిస్ ప్రిన్సిపల్ ఇంప్లిమెంట్స్ దట్ షుడ్ బి కోఆపరేషన్ అండ్ టీమ్ వర్క్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఐక్యతమే మహాబలం అని మనం సామెత చెప్పడం జరిగింది. పూర్వకాలంలో ఐక్యమత్యమే మహాబలం అన్న ఒక సూత్రం మీద ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారండి. ఇందువల్ల ఏంటంటే మనందరం కూడా సంస్థలోని ఏవైతే సంస్థ యొక్క సంఘీభావం ద్వారా సంస్థ యొక్క ఉద్దేశాన్ని సిబ్బంది వారి సమన్వయంగా ద్వారా సాధించవచ్చును. అది కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా కూడా మనం ఈజీగా చేయగలం. అది ఇడిపోతే మాత్రం ఆ యొక్క పనిని పూర్తిగా చేయలేమని మనం చెప్పచ్చండి, కొనసాగించలేమని మనం చెప్పచ్చు. కాబట్టి కంపల్సరీ పని అన్నది ఐక్యమత్యంగా చేయాలండి. ఐక్యమత్యంగా చేసినప్పుడు ఆ పని అన్నది పూర్తిగా మనం సంతృప్తి చేయగలమని చెప్పచ్చండి. ఈ యొక్క 14 ప్రిన్సిపల్స్ కూడా ఈ యొక్క నిర్వహణలో మనం అమలు చేయడం వల్ల మంచి విజయాన్ని సాధించవచ్చునని హెన్రీ ఫీల్డ్ మహాశయులు మనకి చెప్పడం జరిగిందండి. అలాగే మనకి ఆదికవి అన్న యూనివర్సిటీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించినప్పుడు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద దీన్ని ఎక్కువగా అడుగుతుంటారండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఎక్స్ప్లెయిన్ అబౌట్ హెన్రీ ఫీల్డ్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కానీ ఈ క్వశ్చన్ని రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడండి. సో కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ అనేది అతి ముఖ్యమైనది. ఈ యొక్క యూనిట్లో ఎక్కువ టైమ్స్ అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ క్వశ్చన్ని బాగా చదువుకోవాలండి. సో ఇది అర్థం చేసుకుని మీకు నేను వాట్సాప్లో నోట్స్ పెట్టిన తర్వాత బాగా చదివి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.